అమృత ఆ రోజు ప్రశాంతంగా, ముద్ద మనోహరంగా ఉంది. తన వైపు నుండి చూపు తిప్పుకోలేనంత అందంగా కనిపిస్తుంది ఆనందుకు. మెల్లగా వర్షపు జల్లు మొదలైంది. అయ్యయ్యో, వర్షం మొదలైంది, మీకు అసలే పడదు, జ్వరం వస్తుంది, పద ఆనంద్ అంటూ అమృత ఆనంద్ చెయ్యి పట్టుకుంటుంది. లేదు, నాకు వర్షం ఫ్రెండే, కావాలంటే చూడు, ఈసారి జ్వరం రాదు, ఎందుకంటే నువ్వు పక్కనే ఉన్నావుగా అంటాడు కొంటెగా. అమ్మో, నువ్వు ఆనంద్వి కాదు, అల్లరి కన్నయ్యవు అంటుంది చిన్నగా. ఏంటన్నావు మళ్ళీ అను, నాకేదో ముద్దు పేరు పెట్టావు, ప్లీజ్ మళ్ళీ అను అంటున్న ఆనంద్ వైపు చూస్తూ. కన్నయ్య అంటూ హత్తుకుంటుంది అమృత. ఒక్కసారిగా ఇన్నాళ్ళు అమృత మనసులో గూడు కట్టుకున్న అభద్రత భావం దూది పింజలా ఎగిరిపోయింది. అమృత మనస్సు తేలికపడిందని ఆనంద్కు అర్థమయ్యి మరింత ధైర్యాన్ని ఆమెకిస్తూ బీకవిలో బంధించాడు. అమృత కళ్ళు అరమెడల్పుగా అవుతూ ఉండగా ఐ లవ్ యూ అమ్ము అంటూ ప్రేమగా అమృత చెవిలో చెప్తాడు ఆనంద్. వర్షపు జల్లులు ఇద్దరి మీద పూల జల్లులుగా కురుస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. జరిగే కార్యక్రమానికి చిరుజల్లులు అక్షింతలుగా మారుతూనే ఉన్నాయి చాలాసేపటి నుండి. ప్రాణం ఒకటిగా మారిన క్షణం ఆత్మ అనుసంధానమైంది. దేహం ప్రాణం ఒకటే అంటూ ఒకరిలో ఒకరు లీనమైపోయి ప్రణయ సంగమంలో తేలిపారు. దేహాలతో పాటు ప్రాణం కూడా ఒకటైంది. ఆ రెండు దేహాల మధ్య ప్రేమ అనంతమైంది. హాయ్ అండి, ఈరోజు మీకోసం కోడలు గుణవంతురాలు పార్ట్ 3. మరి కథలోకి వెళ్తే, అమృత ఆనందులు మనసుతో పాటు తనవులు పంచుకున్నారు. దేహాలతో పాటు ప్రాణం కూడా ఒక్కటైంది. వారి మధ్య ప్రేమ అనంతమైంది. పెళ్ళైన సంవత్సరానికి అసలైన భార్యాభర్తలుగా ప్రేమ పంచుకున్న ఇద్దరి మనసులు తేలికపడ్డాయి. అలసిపోయి నిద్రపోతున్న అమృత ముఖంలో ఇప్పుడు నిజమైన నవ్వుని చూశాడు ఆనంద్. తన చిన్ననాటి అమ్ము నవ్వు తిరిగి తెచ్చినందుకు గర్వంగా అనిపించింది ఆనంద్కు. పడుకొని ఉన్న అమృత ముంగోలు సరిచేస్తూ నుదుటిపై ముద్దు పెట్టాడు. బయట ఉరుములతో వర్షం పెద్దదవ్వటం కిటికీలో నుండి చూసిన ఆనంద్ నవ్వుకున్నాడు. ఎప్పుడు గదిలో ఇద్దరు వచ్చి చేరుకున్నారో గుర్తొచ్చి ముసిముసిగా నవ్వుకున్నాడు. కాలం వేగ కదిలింది. ఆనంద్ ఇప్పుడు డాక్టర్ వృత్తిలో ఇంకా మంచి పేరు తెచ్చుకున్నాడు. సుగుణమ్మ ఇద్దరిని చూసి ఎంతో సంతోషించింది. అమృత తన కన్న కొడుకైన రిషిచెర్లో నుండి బయటపడి ఆనంద్ లాంటి మంచి వ్యక్తి చేతుల్లో పన్నందుకు సుగుణమ్మ సంతోషించింది. గతంలో నుండి బయటకు వచ్చిన అనన్య చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంటూ వదినా అంటూ కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ అమృత ఉన్న స్థితిని చూసి ఆశ్చర్యపోతుంది. వదిన అంటూ పరుగున దగ్గరికి వెళ్తుంది. వదిన లే, కళ్ళు తెరువు, ఏమైంది అంటూ కంగారుగా స్పృహలో లేకుండా కింద పడి ఉన్న అమృత ముఖంపై నీళ్లు చల్లుతుంది. సుగుణమ్మకు వినపడి హడావిడిగా ఏమైందమ్మా అంటూ పడి ఉన్న అమృతం చూసి షాక్ అవుతుంది. అమ్మ అమృత, లేమ్మా అంటూ ఏదో ఆలోచన వచ్చిందాన్లా. అమ్మ అనన్య, ఒక్క నిమిషం, కంగారు పడకు అంటూ అమృత నాడి పట్టుకుని వేగాన్ని అంచనా వేస్తుంది. తనకున్న అనుభవం బట్టి అమృత తల్లి కాబోతుందని తెలిసి సుగుణం ముఖంపై నవ్విరుస్తుంది. ఆంటీ ఏమైంది, నవ్వుతున్నారెందుకు అంటుంది అనన్య ఆశ్చర్యంగా. చెప్తాను ఉండు అంటూ మెలకు వచ్చిన అమృతను సోఫాలో కూర్చోబెట్టి వాటర్ ఇస్తుంది. అమృత వెంటనే ఆనంద్కు కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పు, నీకు ఒక శుభవార్త చెప్తాడు, నీ డాక్టర్ భర్త నోటితోనే నువ్వు శుభవార్త వినాలని నా ఆశ అనగానే అనన్యకు విషయం అర్థమై పరుగున మా వదిన కన్నా ముందు నేనే చెప్పేస్తా అంటూ ఆనంద్కు కాల్ చేస్తుంది. ఇంటికి చేరుకున్న ఆనంద్ అమృతం చెక్ చేసి అలాగే మౌనంగా చూస్తూ ఉంటాడు. ఆనంద్ ఏం చెప్తాడా అని అమృత, అనన్య, సుగుణమ్మ ఎదురు చూస్తూ ఉంటారు. ఆనంద్ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ అబ్బా అన్నయ్య, టెన్షన్ పెట్టకు, ఏంటో చెప్పు అన్నయ్య అంటూ ఉండగా అమృతను ఎత్తుకొని నేను నాన్న నవ్వబోతున్నా, థ్యాంక్స్ అమృత అంటూ గిరగిర తిప్పేశాడు. అమృత సిగ్గుపడుతూ చిన్నగా కన్నా ప్లీజ్ దింపు చాలు, అమ్మ అనన్య మనల్నే చూస్తున్నారనడంతో అమ్ము నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆంటీ మీరు నాడి చూసి భలే కనిపెట్టేశారేం అనగానే సుగుణమ్మ నవ్వుతూ ఆనంద్ బాబు మొదటిసారిగా మీ నోటితోనే శుభార్త అమృత వినాలని నేను చెప్పలేదంటుంది. అర్థమైంది ఆంటీ అంటూ అనన్య కలగ చేసుకుని ఒరే అన్నయ్య, నేను అత్త నవ్వబోతున్నందుకు చాలా హ్యాపీరా అంటూ కంగ్రాట్స్ చెప్తుంది.
అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. అమృతలో వస్తున్న అమ్మ కళ సుష్టంగా కనిపిస్తుంది ఆనంద్కు. గదిలోకి వెళ్ళాక అమృత ఇక నుండి నువ్వు జాగ్రత్తగా టైంకు నేను ఇచ్చిన మాత్రలు వేసుకో, నేను చెప్పిన డైట్ తీసుకో, వీలైనంత ప్రశాంతంగా ఉండు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ యాక్టివ్గా ఉండాలంటూ ఎన్నో విషయాలు ఒక డాక్టర్గా చెప్తున్న ఆనంద్ వైపు రెప్పలు వేయకుండా చూస్తున్న అమృతతో, అమ్మో చెప్పేది వినిపిస్తుందా అనగానే, కన్నా నీలాంటి బాబు కావాలి, అందుకే నిన్ను ఇక నుండి ఇలాగే కళ్ళలో నింపుకుంటా అన్న అమృతను దగ్గరకు తీసుకుని అలాగే అంటాడు ఆనంద్. ఆనంద్ గుండెలపై వాలి, అవును నాకు పురుడు నువ్వే పోస్తావా అని అడుగుతుంది ఆతృతగా అమృత. హా, నీ మొగుడు గొప్ప గైనిక్ అయి ఉండి వేరే ఎవరో ఎందుకు, ఇట్స్ మీ, నేనే మన బిడ్డను స్వయంగా ఈ భూమి మీదకు తీసుకువస్తా అంటూ కాలరెగరేస్తాడు. నవ్వుకుంటుంది అమృత. మనసులో ఆనంద్కు మాత్రం ఎక్కడో చిన్న డౌట్ అనిపిస్తుంది. అమ్మో, ఆపరేషన్ చేయవలసి వస్తే బయట వాళ్లకు చేస్తాను కానీ నా ప్రాణమైన అమృతకు చేయగలనా? ఆ ఊహకే నా చేతులు వణుకుతున్నాయి. చూద్దాం, దేవుడి దయ వలన అమృతకు నార్మల్ అవ్వాలనుకుంటాడు. మళ్ళీ అంతలోనే అమ్మో అమృత నొప్పులు పడితే నేను చూడగలను అనుకుంటాడు. మనసులో అమృత గమనించి, నీ ఆలోచన నాకు అర్థమైంది కన్నయ్యా, ఎంతోమంది పురుడు పోసిన డాక్టర్వి నువ్వు, కానీ నా అనుకున్న వాళ్ళ విషయం వచ్చేసరికి చేతులు వణకడం సహజం. ఇంకా సమయం ఉందిగా, నువ్వు ఈలోపు ధైర్యం తెచ్చుకో, నాకు మాత్రం నువ్వే పురుడు పోయాలి అంతే, నా మీద ఒట్టు అంటూ ఆనంద్ చేతిని తన తలపై పెట్టుకొని చెప్తుంది. చా, ఈ మాత్రం దానికి ఒట్టేందుకు అంటూ అమృతకు ముద్దు పెట్టి, నా అమ్మకు నేనే పురుడు పోస్తాను, ఎంతమంది తండ్రులకు ఇలాంటి అరుదైన అదృష్టం దక్కుతుంది, నేనెందుకు మిస్ చేసుకుంటాను ఈ అవకాశాన్ని, మన బిడ్డను మొదటిసారి నేనే చూస్తాను అంటూ మురిసిపోతాడు ఆనంద్. ప్రశాంతంగా పడుకుంటుంది అమృత ఆనంద్ ఒళ్ళో. నీకు ఏ కష్టం రానివ్వను, ఎన్నో కష్టాలను అనుభవించావు, ఇకపై ఏ నీలి నీడ నీపై పన్నివ్వను అనుకుంటాడు మనసులో. అమృత తల నిమురుతూ ఉదయం అవ్వగానే సుగుణమ్మ పేపర్ చదువుతూ ఉంటుంది. ఆ పేపర్లో ఒక న్యూస్ చదివి షాక్ అవుతుంది. తనకు తెలియకుండానే చెమటలు పట్టేస్తాయి. అనన్య గమనించి, ఆంటీ ఏమైంది అంటుంది కంగారుగా. అబ్బే ఏం లేదు ఏం లేదు అంటూ పేపర్ పక్కన పడేసి తన గదిలోకి వెళ్తూ ఉంటుంది. అనన్యకు అనుమానం వచ్చి ఆ పేపర్ను చూస్తూ ఉండగా సుగుణమ్మ వెనక్కు వచ్చి పేపర్ ఇంకా చదవాలి అంటూ తీసుకుని వెళ్ళిపోతుంది. సుగుణమ్మ గదిలోకి వెళ్ళి ఆ పేపర్లో న్యూస్ను మరోసారి చదువుతూ ఉంటుంది. కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. మరొక వైపు ఆనంద్ డ్యూటీకి బయలుదేరుతూ బంగారం వెళ్ళొస్తాంటూ అమృత పొట్టపై ముద్దు పెడతాడు. బుంగమూతి పెట్టిన అమృత వైపు చూసి నవ్వుకుంటూ, అమ్మో మీ అమ్మ అలిగిందిరా, తన్ను కూల్చేయాలి అంటూ చతుక్కున అమృతకు ముద్దు పెట్టి బాయ్ చెప్తాడు. అమృత నవ్వుతూ బాయ్ చెప్తుంది బయటికి వెళ్ళి. సుగుణమ్మను అమ్మ టిఫిన్ పెడతానరా అంటే పిలుస్తుంది. అనన్య సుగుణమ్మలకు టిఫిన్ పెడుతుంది అమృత. ఎందుకో సుగుణమ్మ ముభావంగా కనిపిస్తుంది అమృతకు. అమ్మ ఏమైంది అలా ఉన్నావే అంటున్న అమృత కళ్ళల్లోకి చూడలేక తడబడుతుంది సుగుణమ్మ. ఏమైంది, ఇద్దరెందుకు అలా ఉన్నారు అని అమృత అడుగుతుంది. టెన్షన్ పడతారు ఇద్దరు. ఇంతలో అమృత ఫోన్ మోగటంతో ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఆనందు, అమ్ము జ్యూస్ తాగావా, అక్కడ నీ కోసం బత్తాయి జ్యూసు షుగర్ వేయకుండా హనీ వేస్ట్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టాను, త్వరగా తాగేసే లేకుంటే చేదైపోతుంది అంటున్న ఆనంద్ మాటలకు నవ్వుతూ ఎప్పుడు తాగేశాను అని చెప్తుంది అమృత. హా, అమ్ము గుడ్ గర్ల్ అంటూ ఫోన్లోనే ముద్దు పెడతాడు. నవ్వుకుంటుంది అమృత. సరే గాని ఈవినింగ్ స్కానింగ్ తీస్తాను, గుర్తు ఉందిగా, అనన్యని తోడు తీసుకురా అని చెప్తాడు ఆనంద్. అలాగే కన్నా, టైంకి వచ్చేస్తాము అంటూ కాల్ కట్ చేస్తుంది అమృత. ఆనంద్ క్యాబిన్లో కూర్చొని పుట్టబోయే బిడ్డ గురించి ఊహల్లో తేలిపోతూ ఉండగా ఫోన్ మోగటంతో కలలో నుండి బయటకు వచ్చి డిస్ప్లే మీద అన్నోన్ నెంబర్ ఉండటంతో ఎవరే ఉంటారనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో ఎవరు అనగానే అటువైపు నుండి ఓ స్వరం సీరియస్గా, మీ డాక్టర్ ఆనందేనా అనడంతో నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను, ఇక్కడ ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడు, అతని మొబైల్ చెక్ చేస్తే మీ నెంబర్ ఉంది, పక్కనే చిన్న పాప కూడా ఉంది అంటూ ఇంకా చనిపోయిన వ్యక్తి గురించి ఎత్తు వయసు వంటివి చెప్తూ ఉండగా ఆనంద్కు షాకింగ్గా అనిపిస్తుంది. అతడు ఖచ్చితంగా రిస్ అయి ఉంటాడనుకుంటూ ఈ విషయం
అమ్ముకు తెలిస్తే డిస్టర్బ్ అవుతుంది. అసలే తనిప్పుడు ఒట్టి మనిషి కాదనుకుంటూ, సార్ మీరు చెబుతున్న గుర్తులు బట్టి అతను మా మనిషి అయి ఉంటాడు. ఇంకెవ్వరికి ఇన్ఫార్మ్ చేయకండి. నేను ఇప్పుడే స్పాట్కు వస్తున్నాను అంటూ ఆ ఇన్సిడెంట్ జరిగిన అడ్రస్కు బయలుదేరతాడు. ఆనంద్ వెళ్ళి చూసేసరికి రిషి పక్కనే నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది పాప. అక్షర అంటూ దగ్గరకు తీసుకుంటాడు ఆనంద్. అతన్ని రిషి గుర్తుపట్టి అతడే అని కన్ఫర్మ్ చేస్తాడు. ఈ విషయం వెంటనే సుగుణమ్మకు చెప్పాలని ట్రై చేస్తాడు. ఈ ఇన్సిడెంట్ జరిగి ఒక రోజు గడిచిపోయిందా, ఇంత ఆలస్యంగా తెలిసింది అయ్యో అనుకుంటూ ఫార్మాలిటీస్ పూర్తి చేసి రిషి బాడీను ఆనంద్కు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అనన్యకు కాల్ చేసి ఆంటీని వాళ్ళ సొంత ఇంటికి తీసుకునిరా అని చెప్తారు ఆనంద్. అంటే ఆంటీ ఉదయం నుండి ఈ విషయమే అన్నమాట దాస్తుంది అనుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి, ఆంటీ మీ రిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అని చెప్పగానే బోరుమంటుంది సుగుణమ్మ. అప్పటి వరకు ఉగ్గపట్టిన దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. ఆంటీ ఏంటిది, మీకు ఈ విషయం పేపర్లో న్యూస్ చదివేటప్పుడే తెలుసు కదా, ఎందుకు ఆంటీ చెప్పకుండా మీలో మీరే బాధపడ్డారంటూ అనన్య ప్రశ్నిస్తుంది. ఉదయం రిషి గురించి పేపర్లో నేను చదివాను, కానీ ఎక్కడో ఆశ అది వాడు కాదేమో అని. కానీ నా అనుమానమే నిజమని ఆనంద్ ఫోన్ చేసి చెప్పాడు అంటూ ఏడుస్తుంది. ఎంత దుర్మార్గుడైనా వాడు నా కన్న బిడ్డ, ఈ బాధ నేను తట్టుకోలేను అంటూ ఏడుస్తున్న సుగుణమ్మను ఓదారుస్తూ, ఆంటీ ఈ విషయం వదినకు తెలియకూడదని అన్నయ్య చెప్పాడు. పదండి ఆంటీ, ముందు ఏదో ఒకటి వదినకు చెప్పేసి వెళ్దామంటూ ఇద్దరు బయటకు వచ్చి అమృతతో, చిన్న పని ఉంది వదిన, ఆంటీకి ఏవో కాటన్ శారీస్ కావాలట, షాపింగ్కు వెళ్ళి వచ్చేస్తాము, నువ్వు టైంకి తినేసి పడుకో అంటూ బయటకు వెళ్తారు ఇద్దరు. అమృత హే అనన్య అంటూ పిలుస్తున్న వినకుండా వెళ్ళిపోతారు. అయోమయంగా అదేంటి, మొన్ననే కదా అమ్మకు అన్ని చీరలు కొన్నాను అనుకుంటుంది మనసులో అమృత. ఏమోలే అనుకుంటూ తన పనిలో తను ఉంటుంది. బట్టలన్నీ సర్దుతూ ఉండగా ఒక చిన్న చెక్క పెట్టెలో కొన్ని వస్తువులు అమృత కంటపడతాయి. అందులో ఆనంద్ చిన్ననాటి వస్తువులతో పాటు చిన్న చొక్కా ఉంటుంది. అది చూడగానే సంతోషంగా, ఇది నా కన్నయ్య చిన్నప్పటి చొక్కా అయి ఉంటుంది అనుకుంటూ గుండెలు హత్తుకుంటుంది. తన పొట్టవైపు చూసుకుంటూ, ఒరే బుజ్జిగా, ఇది మీ నాన్న చిన్నప్పటి చొక్కరా, ఎంత ముద్దుగా ఉందో, నువ్వు బయటకు వచ్చాక నీకు వేస్తానే అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. అనన్య సుగుణమ్మలు వెళ్లేసరికి ఆనంద్ రిషి బాడీను ఇంటికి తీసుకువచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాడు. సుగుణమ్మ రిషిని అలా చూసి బోరుమంటుంది. ఆవిడ బాధను అక్కడ ఉన్నవాళ్ళు చూడలేకపోతారు. అనన్య ఆనందులు ఆవిని ఓదారుస్తారు. వింతగా చూస్తున్న పాపను చూసి అనన్య పాప దగ్గరకు తీసుకుంటుంది. ఇప్పుడు ఈ పాప పరిస్థితి ఏంటి అనుకుంటూ బాధపడుతుంది. ఈ పాపకు మాటలు వచ్చాయో రాలేదో. అప్పట్లో అమృత ఈ పాపకు కొద్ది రోజులు స్పీచ్ థెరపీ ఇచ్చింది కదా అనుకుంటూ మాట్లాడిస్తుంది. కానీ పాప మాట్లాడలేకపోవటం చూసి బాధపడుతుంది. ఇక రిషికు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ ఆనంద్ పూర్తి చేస్తాడు. భార్య కడుపుతో ఉన్నప్పుడు చేయకూడదంటూ బంధువులు చెప్పినా వినకుండా కట్టుబాట్ల కన్నా మానవత్వం ముందు ఉండాలి అంటూ అందరికీ నచ్చెప్తాడు. మౌనంగా ఉండిపోతుంది సుగుణమ్మ ఆ ఇంటిని చూస్తూ. రిషి కార్యక్రమం పూర్తయ్యాక అప్పుల వాళ్ళు వచ్చి రిషి ఇంటిని తాకట్టు పెట్టాడని గొడవ చేస్తారు. అందరికీ సెటిల్ చేసి పంపిస్తారు ఆనంద్. కనీసం పాప కోసమైనా ఆనంద్ మారలేదన్నమాట అనుకుని కళ్ళు తుడుచుకుంటుంది సుగుణమ్మ. మాటలు రాని అక్షర పాపను చూసి రామ్మ అంటూ దగ్గరకు తీసుకుని అక్కునే చేర్చుకుంటుంది సుగుణమ్మ. సాయంత్రం అవుతున్నా ఈ అనన్య అమ్మ ఇంకా రాలేదేంటి అనుకుంటూ ఫోన్ చేస్తుంది. అనన్య కాల్ లిఫ్ట్ చేయగానే అనన్య సాయంత్రం అవ్వొస్తుంది, ఈరోజు హాస్పిటల్కి రమ్మన్నారు మీ అన్నయ్య, స్కాన్లో ఎప్పుడెప్పుడు బేబీని చూద్దామా అని ఉంది, త్వరగా రా అంటూ అమృత చెప్పబోయేది వినకుండా కాల్ కట్ చేస్తుంది అనన్య. సుగుణమ్మ అనన్య ఆనందులతో, నేను పాప ఇక్కడే ఉండిపోతాము, అమృత జీవితం ఇప్పుడు బాగుపడింది, ఇక నా అవసరం తనకు లేదు, నా కొడుకు మిగిల్చిన ఈ పాప ఆలన చూసుకుంటూ బతికేస్తానడంతో ఆనంద్ ఆవిడతో, ఆంటీ ఒంటరిగా ఇలా మీరు పాపతో ఈ వయసులో కష్టపడ్డం మంచిది కాదు, అమృతకి ఏదో ఒకటి చెప్దాము, మీరు పాప అందరం మన ఇంట్లోనే ఉందాం పదండి ముందు అనగానే, సరే వస్తాను కానీ ఇప్పుడు కాదు, కొద్ది రోజుల తర్వాత వస్తాను, అమృత ముందు నేను నిజం దాయలేను, ఇప్పుడు తను ఒట్టి మనిషి కూడా కాదు, నా దుఃఖం తీరే వరకు ఏడ్చి వస్తాను, మీరు వెళ్ళండి, అమృత అక్కడ ఒక్కతే ఉంది, నా గురించి అడిగితే
మా చెల్లెలి ఇంటికి వెళ్ళానని చెప్పండి, నమ్ముతుంది. జాగ్రత్త బాబు అంటుంది. ఇక వాళ్ళని మాట్లాడనివ్వకుండా. అరణ్య ఆనంద్ కారులో వెళ్తూ ఉండగా అన్నయ్య వదిన ఇందాక కాల్ చేసింది. ఈరోజు హాస్పిటల్కి రమ్మన్నావట, స్కాన్ ఉందటగా అనడంతో అవును, బట్ ఈ సిచ్యువేషన్లో నేను అమృతం చెక్ చేయలేను అంటాడా ఆనందం. లేదు అన్నయ్య, కమాన్ కూల్. అమృత ఉదయం నుండి చాలా ఎగ్జైట్గా ఉంది. ఎప్పుడెప్పుడు తన బేబీని చూసుకుందామా అని అంటూ ఆనంద్కు నచ్చెప్తున్నానన్య. సరే, నేను నేరుగా హాస్పిటల్కి వెళ్తాను, నువ్వు అమృతం తీసుకుని వచ్చేసేయ్ అంటే ఇంటికి కాస్త దూరంగా కారాపుతాడు. అమృత రెడీ అనన్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అనన్యం చూడగానే వచ్చేసావా, పద వెళ్దామంటూ ఉండగా అబ్బా వదిన, ఫ్రెష్ అయి వస్తాను, ఆంటీ వాళ్ళ చెల్లెలు షాపింగ్లో కలిశారు, కొద్ది రోజులు వాళ్ళ ఇంట్లో ఉండమని ఆవిడ బలవంతం చేస్తే వెళ్లారు అని అబద్ధం చెప్తున్న అనన్య వైపు అనుమానంగా చూస్తున్న అమృతతో అరే వదిన, టైం అవుతుంది పద అంటూ తొందరగా వెళ్ళాలి అంటూ ముఖం కడుక్కొని హడావిడి పెడుతుంది. ఇద్దరు కలిసి క్యాబ్లో వెళ్తుంటారు. అనన్య నిజంగా ఆడదానికి తల్లి అవటం ఓ గొప్ప అనుభూతి కదూ. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను మీ అన్నయ్య ఒకటవ్వాలని నువ్వెన్నో ప్రయత్నాలు చేశావు, అదంతా నా మంచి కోసమని నాకిప్పుడు అర్థమైంది. నీ రుణం జన్మలో తీర్చుకోలేనేమో. నిజంగా నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ అనన్య చేతులు చెయ్యి వేసి చెప్తూ ఎమోషనల్ అవుతున్నా అమృత. నా మేనలుడు నీ బొజ్జలో ఉన్నాడు, నువ్వు కళ్ళ నీళ్లు పెట్టుకుంటే వాడు బయటకు వచ్చాక అత్తను తిడతాడే అంటూ నవ్వుతుంది. ఇంతలో హాస్పిటల్కు చేరుకుంటారు. ఆనంద్కు ఉదయం నుండి జరిగిన విషయాలే గుర్తుకు వస్తూ ఉంటాయి. రిషి సడన్గా ఇలా అవ్వటం, మాటలు రాని పాప అనాథ అవ్వటం, అన్ని ఆలోచనలు తను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇంతలో నర్సు వచ్చి సా మీ వైఫ్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు అనగానే లోపలి పిలవమని చెప్తాడు. అమృతం చూడగానే కాస్త తేలికపడ్డాడు ఆనందం. అమృత, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా అంటూ బయట వెయిట్ చేస్తుంది. కన్నయ్య, నేను వచ్చేసాను, త్వరగా మన బేబీని చూపించు అంటూ చిన్న పిల్లల మారం చేస్తున్న అమృతం చూసి నవ్వుతూ ముందు ఇలా కూర్చో అంటూ బీపీ చెక్ చేస్తారా ఆనందం. ఇలా పడుకో అంటూ అమృత పొట్టపై స్కాన్ చేస్తూ ఉంటాడు. ఆనందు అమృతకు ఇదే మొదటి స్కాన్ అవటంతో ఆతృతగా అనిపిస్తుంది బేబీ మూమెంట్ని చూడాలని. అబ్బా, ఎంతసేపు కన్నా నాకు కూడా స్క్రీన్ చూపించు అని ఆతృత పడుతూ అడుగుతున్న అమృతతో అమ్మో వెయిట్ అంటూ చెక్ చేస్తూ ఉంటాడు. ఏదో అనుమానంగా అనిపించి ఆనంద్ చేతులు ఆగుతాయి. ఓ క్షణం అమృత గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆనంద్ తన ఫేస్లో ఫీలింగ్స్ బయటపడకుండా అమృత వైపు చూసి నవ్వుతూ చెక్ చేస్తుంటాడు. ఆనంద్ ఎందుకు ఇంతసేపు చెక్ చేస్తున్నాడు, ఏమైంది అనుకుంటూ ఎదురుగా ఉన్న పోస్టర్ని చూస్తూ ఉంటుంది. అందులో ముద్దులొలికే బుజ్జాయి నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు. ఆ పోస్టర్ని చూస్తూ అమృత అచ్చు నాకు కూడా ఇలానే పుట్టాలి అనుకుంటుంది. ఆనంద్ స్కాన్లో నిశితంగా చూస్తూ ఉంటాడు. అమృత వైపు చూస్తాడు. ముఖంలో ఏ భావం లేకుండా ఏంటి కన్నా అంటున్న అమృతతో అమ్మో, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే నువ్వు ఆశ్చర్యపోతావు, నువ్వే చూడు అంటూ స్క్రీన్ చూపిస్తాడు. అమృత ఆతృతగా తమ బిడ్డ కదలికలు చూడాలని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఆశ్చర్యపోతుంది. స్క్రీన్లో చూసే కొద్దీ అమృత ఆశ్చర్యం కాస్త సంతోషంగా మారి కన్నయ్య, ఇది నిజమేనా అంటుంది నవ్వుతూ. అవును అమృత, మనకు ఒక్కరు కాదు ఇద్దరు అంటూ మురిసిపోతారా ఆనందం. అమృత ఒక్కసారిగా ఆనందును హత్తుకుంటుంది. సంతోషంతో నోట మాట రాక ఆనందం పట్టలేకపోతుంది. స్క్రీన్పై ట్విన్స్ కదలికలు చూసి మురిసిపోతారు అమృత ఆనందం. బయట వెయిట్ చేస్తున్న అనన్యని పిలిచి గుడ్ న్యూస్ చెప్తారా ఆనందం. వావ్, ఒరే అన్నయ్య, డబల్ కంగ్రాట్స్ రా అంటూ సంతోషపడుతుంది. ఆనంద్కు ఉదయం నుండి కలిగిన డిస్టర్బెన్స్ అంతా ఎగిరిపోతుంది. రోజులు వేగంగా గడుస్తాయి. అనన్య సుగ్నమ్మ దగ్గరికి వెళ్ళి అమృత విషయం చెప్తుంది, సంతోషిస్తుంది. ఆంటీ, ఇప్పుడు అమృతకు 5వ నెల, నేనిక మా ఇంటికి తిరిగి వెళ్ళాలి, మా ఆయన క్యాంపు నుండి తిరిగి వచ్చేశారు, ఇక మీరు పాప వచ్చేయండి ఆంటీ అంటూ బలవంతం చేస్తుంది. సుగ్నమ్మకు కూడా కడుపుతో ఉన్న అమృతకు సహాయంగా ఉండాలనిపించి సరే అంటుంది. మరి పాప గురించి ఏం చేద్దాము అని అడుగుతుంది సుగ్నమ్మ. నేనున్నానుగా, నేను చూసుకుంటాలే, వదినకు నిజం చెప్పకుండా నేను మేనేజ్ చేస్తానంటూ ఇద్దరిని అమృత దగ్గరకు తీసుకుని వెళ్తుంది. సుగుణమ్మని చూసి పో అమ్మా, నేను అలిగాను అంటూ బుంగమూతి పెట్టుకుంటున్న అమృతను సముదాయిస్తుంది సుగుణమ్మ.
నవ్వుతున్న పాపను చూసి, అరే అక్షర, రారా, నువ్వు కూడా వచ్చావా, ఎలా ఉన్నావురా అంటూ దగ్గరికి తీసుకుంటుంది అమృత. అది వదిన, పాపకిక మాటలు రాలేదు. కొద్ది రోజులు మన దగ్గరే ఉంటే నీ స్పీచ్ థెరపీతో మాటలు వస్తాయని ఆంటీ తీసుకుని వచ్చారట అనగానే, అవునా అక్షర, నీకింకా మాటలు రాలేదా, నేను ఉన్నాక త్వరగా వచ్చేస్తాయంటూ సైగ చేసి చెప్తుంది అమృత. రాత్రి అవ్వగానే అమృత అలసటగా ఉండి పడుకుండిపోతుంది. ఆనంద్ కాస్త ఆలస్యంగా ఇంటికి చేరుకుంటాడు. ఫ్రెష్ అయి వచ్చి పడుకున్న అమృతను లేపి నోట్లో అన్నం పెడతాడు. అమ్మో, ఇప్పుడు నీ కడుపులో ఉన్నది 2 ప్రాణాలు, ఇలా తినకుండా పడుకోకూడదంటూ ప్రేమగా అన్నం తినిపిస్తాడు. ఏమో, చాలా నీరసంగా ఉంటుంది, లేచి తినే ఓపిక కూడా లేదు కన్నయ్య అంటున్న అమృతను అలాగే చూస్తూ, అప్పుడే ఇలా అంటే ఎలా, ఇద్దరిని ఒకేసారి పెంచాలి అంటే వాళ్ళు పుట్టాక ఇంకా ఓపిక ఉండాలి నీకు, సరే వాటర్ తాగి పడుకో, నేను కూడా తినేసి వస్తా అంటూ అమృతను పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటకు వస్తాడు. బాగా లేట్ అవ్వటంతో అందరూ పడుకుని పోతారు. ఆనంద్ ఒక్కడే ప్లేట్లు వడ్డించుకుంటూ ఉండగా పాప వచ్చి నేను వడ్డిస్తా అంటూ సైగలతో చెప్తుంది. ఓ, అనన్నే వెళ్ళి ఆంటీ వాళ్ళని తీసుకువచ్చిందేమో అనుకుంటాడు మనసులో. పాపను చూసి నవ్వుతూ డిన్నర్ పూర్తి చేస్తాడు. ఉదయం అవ్వగానే ఆనంద్ డ్యూటీకి వెళ్తాడు. అమృత నిద్రలేచి పాపకు స్పీచ్ థెరపీ మొదలు పెడుతుంది. సుగుణమ్మ చూసి అమృత, ఆనంద్ ఇద్దరికి ఇద్దరే మంచితనం, మానవత్వం ఉన్న మనుషులు, రిషి ఇస్తా అమృత జీవితాన్ని అలా కల్లోలం చేసినా ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు పాపను ఆదరిస్తున్నారు. ఆనంద్ రిషి చేసిన అప్పులను తీర్చేశాడు. నిస్వార్థంగా వీళ్ళిద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలనుకుంటుంది మనసులో. అనన్య అమృత దగ్గరకు వచ్చి, వదిన, నేను వెళ్ళొస్తాం, మళ్ళీ నీకు నెల నిండాక వస్తాం అని చెప్పటంతో సరే అంటూ వెళ్ళు, మీ ఆయన అదే మా తమ్ముడు గారు బెంగ పెట్టుకుంటారంటూ ఆట పట్టిస్తుంది. బాయ్ చెప్తుంది. అనన్య క్యాబ్లో బయలుదేరుతుంది. ఆలోచనలు వేగంగా కదులుతాయి తన మదిలో. సారీ రా అన్నయ్య, సారీ వదినా, మీ ఇద్దరి దగ్గర నేను ఒక విషయం దాచేశాను అనుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. అనన్య మనసు ఆలోచనలతో భారమవుతుంది. ఇంతలో ఇల్లు రావటంతో లోపలికి వెళ్ళాలంటే అనన్య కాళ్ళు చేతులు వణుకుతాయి. ఆమె కళ్ళు భయంతో నిండిపోతాయి. లోపలికి వెళ్ళాలంటే అడుగు ముందుకు సాగక ఆగిపోతుంది, ఆ ఇంటిని నిలబడి చూస్తూ. ఇంతలో అనిల్ వచ్చి, హే అనన్య, ఏంటి అక్కడే ఆగిపోయావు అంటూ చేతిలో బ్యాగ్ తీసుకుని పద లోపలికి అంటూ అనన్య చెయ్యి పట్టుకుని ముందుకు నడుస్తాడు. తన భర్త అనిల్ చాలా బాగా చూసుకుంటాడు, కానీ అత్తగారైన అనురాధ మాత్రం అనన్య రాకను సహించలేకపోతుంది. దానికి కారణం లేకపోలేదు. సరిగ్గా 2 సంవత్సరాల ముందు తను ఇష్టపడుతున్నా అంటూ అనిల్ తన చుట్టూ తిరిగాడు. తన్ని తాను అనాథగా పరిచయం చేసుకున్నాడు. అనిల్ అమాయకత్వం, మంచితనం, కష్టపడే తత్వం అన్నీ అనన్యకు నచ్చి అనిల్ ప్రేమను యాక్సెప్ట్ చేసింది. అదే విషయాన్ని ఆనంద్కు చెప్పింది ఒకరోజు అనన్య. సంతోషంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిపించారు ఆనంద్, అమృతలు. తీరా పెళ్ళయ్యాక ఒకరోజు అనిల్ తల్లిదండ్రులు ప్రత్యక్షమయ్యారు. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కొడుకు అనిల్ అని తెలిసి షాక్ అయింది ఆనాడు అనన్య. ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేసిన అనిల్ అనాథని చెప్పుకున్నాడు. అతని తల్లిదండ్రులు అనన్యను చూసి ముఖం చిట్లించారు. ఇంతకన్నా అందమైన అమ్మాయిలు మన ఫ్యామిలీకు కోడలుగా రావాలని తహతహలాడితే నువ్వు మన ఫ్యామిలీని అందరినీ వదిలేసి వచ్చి యావరేజ్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇప్పుడు తిరిగి మాతో రానంటావా అంటూ మండిపడింది ఆనాడు అనురాధ. కొడుకు అనిల్ అనన్యను వదిలి రానని, తనకు స్టేటస్ అవసరం లేదని, ఆస్తి అంతస్తులను చూసి వచ్చే అమ్మాయిలు అవసరం లేదని సూటిగా చెప్పి అనన్య భుజంపై చెయ్యి వేసి, నా అనన్యతోనే నా జీవితం, తనను మీరు అంగీకరిస్తే మీతో మేము వస్తాము, అంతేకాని తను వదిలేసి మీతో మీ కొడుగ్గా మాత్రం రాను, ఇప్పుడు తను మిస్సెస్ అనిల్ అంటూ కరాఖండిగా చెప్పేశాడు. ఆ విషయం గుర్తొచ్చి అనన్య మనసు బరువెక్కింది. అత్తగారింటికి అనిల్ తీసుకుని వచ్చాడే కానీ ఆనాటి నుండి ఆ ఇంట్లో అనిల్ తప్ప అత్తమామలేనాడు తనతో ప్రేమగా లేరు, కానీ అనిల్ కోసం భరిస్తూ వస్తుంది. ఏ నాటికైనా తన్ను యాక్సెప్ట్ చేస్తారన్న ఆశతో కాలం వెళ్లదీస్తుంది. ఈ విషయాలన్నీ ఆనంద్, అమృతలతో చెప్పకుండా అనన్య అత్తవారింట్లో తను సంతోషంగా ఉన్నానని అబద్ధం చెప్పేసింది. ఆ విషయాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చి
అడుగు ముందుకు వేసింది భారంగా అనిల్ చెయ్యి పట్టుకుని. ప్రస్తుతం ఇంట్లోకి వెళ్తూనే భయంగా అటు ఇటు చూస్తుంది అనన్య. ఏంటి అని చూస్తున్నావు? ఓహో, అమ్మా నాన్న ఇంట్లో లేరు, వాళ్ళు కెనడా ట్రిప్కు వెళ్లారు అని అనిల్ చెప్పగానే హమ్మయ్య అనుకుంది మనసులో. ఎప్పుడు తనను అత్తవారు, నువ్వు అనిల్కు మా ఫ్యామిలీకి కరెక్ట్ కాదు, ఏదో వాడు నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి వాణ్ణి వదులుకోలేక నిన్ను భరిస్తున్నాం, మా కర్మ అంటూ నిష్ఠూరంగా మాట్లాడే అనురాధ గారి మాటలు తూడల నుండి కొద్ది రోజులు తప్పించుకోవచ్చు అనుకుంటూ రిలీఫ్ ఫీల్ అవుతుంది. సాయంత్రం సరదాగా అనిల్ అనన్యను తీసుకుని బయటకు వెళ్తాడు. భార్య సర్వస్వం అనిల్కు. ఇంటికి రాగానే అనన్య, నాకు తెలుసు మా అమ్మ నిన్ను ఎన్నేసి సూటిపోటి మాటలు అంటుందో, మా కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు కరువయ్యే నేను వీళ్ళందరినీ ఆనాడు వద్దనుకొని బయటకు వచ్చేశాను. ప్రేమకు ప్రతిరూపమైన నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. తర్వాత నీతో నిజం చెప్దామని ప్రయత్నించాను. నీ నిజం చెప్పేలోగా అమ్మ నాన్నలు నా ఆచూకీ తెలుసుకుని వచ్చేశారు. నాన్న అనారోగ్యం కారణంగా నేను కాస్త తగ్గక తప్పలేదు. నీతోనే నా ప్రపంచం, ఏ నాటికి నేను విడవను, నువ్వు కూడా నాకెప్పటికీ దూరం అవ్వవు కదూ అంటూ ప్రేమ నిన్న కళ్ళతో అడుగుతున్న అనిల్ కళ్ళలోకి చూస్తూ అనన్య గట్టిగా హత్తుకుంది. చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంటూ, నీ ప్రేమ కోసం ఎన్ని సూటిపోటి మాటలైనా పడతాను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళంటూ అనిల్ను అల్లుకపోతున్నానన్య. ఆ కౌగిల్లో ఎంత భరోసా కలుగుతుంది తమ బంధంపై ఇద్దరికి. సారీరా, ఇన్నాళ్ళు క్యాంపుకి వెళ్ళి నిన్ను దూరం పెట్టాను, ఇక ఎప్పుడు ఇంత లాంగ్ క్యాంపులు వెయ్యను, ఆ బాధ్యతలన్నీ మన మేనేజర్కి అప్పచెప్పేశా అంటూ అనన్యను ఎత్తుకుని గిరగిర తిప్పేస్తాడు. అబ్బా ఆపు నీ అల్లరి అంటున్న అనన్యను సూటిగా అలాగే చూస్తూ, ఇక ఆపను, ఆ చిన్న ఇంట్లో మనం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ మనం ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏదో ఒక అవంతరాలు, ఇన్నాళ్లకు మనకు దొరికిన ఏకాంతమిది అంటూ అనన్యను మాటలనివ్వకుండా ఆమె నోటికి తాళం వేస్తాడు తన పెదాలతో. మనల్ని ఎవ్వరు ఎప్పటికీ విడదీయలేరు అంటూ అనన్యను గట్టిగా హత్తుకుని ఊపిరి ఆడనివ్వడు అనిల్. భర్త లాలనలో నిజంగానే ఊపిరి ఆడదు అనన్యకు. భర్త ప్రేమతో ఆమె బాధలన్నీ ఎగిరిపోతాయి. విరహం బాధ తర్వాత పొందే ప్రేమ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది అనన్యకు. అనిల్ ప్రేమకు పరవశించిపోతుంది. అనిల్ అనన్యలు ఆ వెన్నెల సాక్షిగా ఒకరిలో ఒకరు మమేకమవుతారు. దేహం ప్రాణం ఒకటవుతాయి. అనిల్ ఎప్పటికీ నాకు దూరం కాడు అన్న నమ్మకం రెట్టింపు అవుతుంది అనన్యకు. కాలం వేగంగా గడుస్తుంది. అమృతకు నెలలు నిండుతుంటాయి. 7వ నెల వస్తుంది. పాప అక్షరకు స్పీచ్ థెరపీ ఇస్తూ ఉంటుంది. పాప వినికిడి శక్తి కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇక మెల్లగా మాటలు వస్తాయన్న నమ్మకం, ఆశ కలుగుతాయి అమృతకు. పాప ఎదిగే కొద్దీ ఇష్టపోలికలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అమృతకు. ఎంత వద్దనుకున్నా ఆనాడు ఇస్తా రిసి కలిసి చేసిన మోసం గుర్తొచ్చి నిట్టూరుస్తుంది. ఈ మనసులు ఎందుకు ఇలా ఉంటారు? మన దగ్గర నుండి సాయం పొంది కూడా అలా ఎలా మోసం చేస్తారు? ఆనాడు రిషి ఇస్త నన్ను అమ్మ అన్న పిలుపుకు దూరం చేద్దామని ప్లాన్ చేశారు. అందుకే తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయన్నట్లు ఇప్పుడు అక్షరకు మాటలు రాకుండా పోయాయి. కాని పాపం వాళ్ళు చేసిన తప్పు అక్షరకు శాపంగా మారకూడదు. ఎలా అయినా అక్షరకు మాట వచ్చేలా చేయి తండ్రి అంటూ దేవుణ్ణి వేడుకుంటుంది. అమృతకు నెలలు నిండుతున్నా సరే శ్రమ అనుకోకుండా స్పీచ్ థెరపీ ఇస్తూ అక్షరకు మాటలు రావటానికి తన ప్రయత్నం కొనసాగిస్తుంది. రోజులు గడుస్తాయి. అమృతకు 8వ నెల వస్తుంది. ఆనంద్ అమృతను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. సుగుణమ్మ కూడా అమృతను అసలు పని చేయనివ్వకుండా తన కూతుర్లా చూసుకుంటుంది. నెలలు నిండాయి. పైగా నీ కడుపులో కవలలు పెరుగుతున్నారు. ఇప్పటి వరకు చిన్న చిన్న పనులు చేస్తూనే ఉన్నావు. ఇక రెస్ట్ తీసుకో అంటూ ప్రేమగా హెచ్చరిస్తుంది సుగుణమ్మ. నవ్వుతూ సరే అంటుంది అమృత. ఆనంద్ డ్యూటీకి వెళ్తూ, అమృత ఈరోజు స్కాన్ ఉందిగా, పద నాతో పాటు వచ్చేసేయ్ అంటూ హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. కడుపులో బిడ్డల ఎదుగుదల చూస్తూ ఉంటాడు. ఆనంద్ స్క్రీన్లో స్కాన్ చేస్తూ. ఆనంద్ వైపే చూస్తూ అమృతం, ప్లీజ్ కన్నా, బొజ్జలో ఉన్నది పాపలా బాబులా లేక చిరకరా, నాకు చెప్పవా, మా బంగారు మొగుడు కదా అంటూ ప్రతిమలాడుతుంది. నేనెంత డాక్టర్నైనా వృత్తి ధర్మం మీరను, అది చెప్పకూడదంటాడు. బేబీస్ ఇద్దరు హెల్తీగా ఉన్నారంటూ నవ్వుతూ చెప్తాడు ఆనందం. పెద్ద గొప్ప డాక్టర్ అని నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా,
నీ కళ్ళలోకి చూసి నిన్ను చదవలేనా ఏంటి అంటూ అమృత ఆనంద్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఆనంద్ కళ్ళజోడిని తీసి ఆనంద్ కళ్ళలోకి చూస్తూ హా, ఒక బాబు ఒక పాప అని చెప్తుంది అమృత. ఆశ్చర్యంగా చూస్తాడు ఆనంద్. ఇప్పుడు చెప్పు, కరెక్టే కదా అంటుంది అమృత. నీ కల్లర ఎక్కువైంది, పద ఇంట్లో నిన్ను దింపేసి వస్తా అంటాడు ఆనంద్. పర్లేదు, నేను క్యాబ్లో వెళ్తాలే అంటూ ఉండగా ఆనంద్కు ఒక డెలివరీ కేసు వస్తుంది. నొప్పులు పడుతున్న ఒక ఆమెను చూసి కాస్త కంగారు పుడుతుంది అమృతకు. అమృత, సరే నువ్వు వెళ్ళు, నేను ఆ కేసు అటెండ్ అవ్వాలి, జాగ్రత్తగా వెళ్ళి ఫోన్ చేయి అంటూ అమృత నుదుటిపై ముద్దు పెట్టి బాయ్ చెప్తాడు. అమృత క్యాబ్లో బయలుదేరుతుంది. ఎందుకు అమృతకు కాస్త టెన్షన్గా అనిపిస్తుంది. చూస్తుండగానే 9వ నెల వచ్చేసింది. కవలలకు జన్మనివ్వటం అంటే కష్టమేమో. ఆవిడ ఒక బిడ్డకి అన్ని అవస్థలు పడుతుంది. ఇక నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. నాకు అన్నయ్య ప్రేమే నాకు శ్రీరామ రక్ష అనుకుంటుంది మనసులో. ఇంతలో ఇల్లు చేరుకుంటుంది అమృత. ఆనంద్కు క్షేమంగా వెళ్ళాలని కాల్ చేసి చెప్తుంది. ఆనంద్ డెలివరీ కేసులో బిజీ అయిపోతాడు. ఆ రాత్రికి ఇంటికి రాలేనని, ఇక్కడి కాన్పు చేయటానికి సమయం పడుతుందని ఫోన్ చేసి చెప్తాడు. సరే అంటూ తను భోజనం చేసి అక్షరకు కూడా అన్నం తినిపించి పడుకుంటుంది అమృత. సుగుణమ్మ మరొక గదిలో పడుకుంటుంది. ఏదో అలజడిగా అనిపించి నిద్ర సరిగ్గా పట్టదు అమృతకు. పక్కనే పడుకుని ఉన్న అక్షరం చూస్తూ ఉంటుంది. పాపకు త్వరగా మాటలు వస్తే బాగుండు అనుకుంటూ ఉండగా అమ్మ అంటూ చిన్న స్వరం వినిపిస్తుంది అమృతకు. ఎవరమ్మా అని పిలిచింది అనుకుంటూ పడుకుని ఉన్న అక్షర పెదాల వైపు తీక్షణంగా చూస్తూ ఉంటుంది అమృత. ఎవరు బొజ్జలోని పాపో బాబో పిలిచారా అనుకుంటూ అయోమయంలో పడుతుంది. ఏదో భ్రమపడి ఉంటాలే అనుకుంటూ తిరిగి పడుకోవడానికి ట్రై చేస్తుంది అమృత. మరొక వైపు ట్రిప్కు వెళ్ళిన అనిల్ తల్లిదండ్రులు తిరిగి వస్తారు. అనన్యకు కంగారుగా అనిపిస్తుంది. వాళ్ళని చూసి అనిల్కు దూరం జరుగుతుంది అనన్య. అప్పటి వరకు అనిల్ చెయ్యి పట్టుకుని ఉన్న అనన్య అతని చెయ్యి వదిలేస్తుంది. అనిల్ కోపంగా ఎందుకు చెయ్యి దూరం జరుపుతున్నావు, చంపేస్తా చెయ్యి వదిలావంటే అంటాడు అందరికి వినపడేలా. అనన్య చేతిని మరింత గట్టిగా పట్టుకుంటాడు. అనురాధ గారి ముందు కావాలని అనిల్, నీ పెళ్ళాం చెయ్యి వదలకరా, జీవితాంతం ఆ చేతిని నువ్వు వదలకూడదు, ఆమె నీలో అర్ధభాగం, అలా ఎలా వదిలేస్తావు, వదలమని ఎవరంటారు, అందులోనూ నా కోడలు మేలిం బంగారం, ఎవరైనా ఈ బంగారాన్ని వదులుకుంటారా అంటూ నవ్వుతూ ప్రశ్నిస్తున్న అనురాధ మాటలకు ఆశ్చర్యపోయి అనన్య అలాగే చూస్తూ అనిల్ వైపు. ఇదంతా అనిల్కి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎప్పుడు అనన్యను ఆడిపోసుకునే అనురాధలో ఈ మార్పు నమ్మలేకపోతారిద్దరు. ఒకరి ముఖాలను మరొకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతారు. మీ ఆశ్చర్యం నాకు అర్థమైంది. నాలో ఈ మార్పుకు కారణం లేకపోలేదు. త్వరలో మీకు అర్థమవుతుంది. ముందు కూర్చోండి అంటూ వాళ్ళిద్దరి కోసం కెనడా నుండి తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తుంది. వాటిని చూసి ఆశ్చర్యపోతుంది అనన్య భర్త వైపు చూస్తూ. తీసుకోమన్నట్లు కళ్ళతోనే చెప్తాడు అనిల్. ఇంతలో ఒక ఫోన్ వస్తుంది. అది అమృత నెంబర్. అటువైపు నుండి వినపడుతున్న గొంతు అమృతది కాదు. విషయం వినగానే ఫోన్ అనన్య చేతిలో నుండి జారిపోతుంది. కూలపడుతుంది అనన్య. ఏమైందంటూ ఇంట్లో అందరూ అడుగుతారు టెన్షన్గా. నోట మాట రాకుండా ఉన్న అనన్య ఒక ఉద్న లేచి బయటకు పరుగులు పెడుతుంది. అనన్య, ఏమైంది ఆగు అంటూ వెనకే పరిగెడతాడు అనిల్. ఆగు, ఎక్కడికి అంటూ అనిల్ కంగారు పడతాడు. అది అంటూ ఏడుస్తుంది అనన్య. అను ఒక్క నిమిషం గట్టిగా ఊపిరి తీసుకుని వదులు, రిలాక్స్ అంటూ తను గట్టిగా పట్టుకుంటాడు. కళ్ళు తుడిచి ఇప్పుడు చెప్పి ఏమైందో అంటూ ఉండగా ఏడుస్తూ చెప్తుంది అనన్య. వెనకే అనురాధ, రమేష్ గారు పరుగున వస్తారు. అనన్య చెప్పేది వింటూ ఆశ్చర్యపోతారు వాళ్ళు కూడా. ఆ ఫోన్ చేసింది అక్షర పాప. తనకు సడన్గా మాట వచ్చింది. అమృత వదినకు నొప్పులు మొదలయ్యాయట. సుగుణమ్మ ఆంటీని నిద్రలేపిందట. ఆవిడ ఎందుకో ఉలుకు పలుకు లేక అలాగే పడుకుని ఉందట. ఆవిడకి ఏమైందో తెలియదు. వదిన నొప్పులు పడుతూ ఉంటే ఆ చిన్నారి తల్లి ఆనంద్ అన్నయ్యకు ఫోన్ చేసిందట. అన్నయ్య థియేటర్లో ఏదో డెలివరీ కేసులో ఉన్నాడు. పాపకేం చేయాలో దిక్కుతోచక నాకు కాల్ చేసిందంటూ ఏడుస్తుందనన్య. ఆ ఫోన్లో వదిన బాధ వినిపిస్తుంది. మనందరం ఉండి కూడా వదినకి పరిస్థితి ఏంటి అంటూ బాధపడుతుంది. అందరం కలిసి ముందు పదండి వెళ్దామంటూ కార్ తీస్తారు. అనిల్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు.
అనన్యకు అనురాధ గారు ధైర్యం చెప్తూ ఉంటారు. అనన్య, మీ వదిన చాలా మంచిదమ్మా. అమృతకంతా మంచి జరుగుతుంది. నాలో ఈ మార్పు తెచ్చింది కూడా మీ వదినేనమ్మా అనగానే ఆశ్చర్యంగా కళ్ళు తుడుచుకుంటూ అవునా అత్తయ్య అని అడుగుతుంది. అవునమ్మా, నేను మీ మామయ్య కెనడా ట్రిప్కి వెళ్ళాం కదా. అక్కడ మీ మామయ్యకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మీకు కాల్ చేసి చెప్పే పరిస్థితి కూడా లేదు. అక్కడ హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఎవరో ఇండియన్ చూసి సహాయం చేశాడు. మాటల్లో అతని ఫ్రెండు ఆనంద్ అని తెలిసి వెంటనే మీ అన్నయ్య ఆనంద్ రమేష్ గారికి కావలసిన వైద్యం కేవలం ఆనంద్ మాటతో జరిగిపోతుంది. మేం నిన్ను బాగా చూసుకోకపోయినా అతను మనసులో ఏం పెట్టుకోలేదు. మీ మామయ్య కోలుకున్నాక ఒకరోజు అమృత కాల్ చేసింది నాకు. మా అనన్య మీ ఇంట్లో ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. తన్ని మీరెంతగా బాధ పెట్టినా ఒక్కసారి కూడా మనసు విప్పి ఆ బాధను మాతో పంచుకోలేదు. తన బాధను డైరీలో చదివాను, కానీ ఆ విషయం ఆనంద్ గారికి చెప్తే ఆయన మనసు బాధపడుతుంది. అనిల్ అనాథని పరిచయం చేసుకున్న రోజు అతన్ని ఆరాధించాం మేము. అలాంటిది మీ డబ్బు కోసమే మా అనన్య ఎరవేసింది అని ఎలా అనగలిగారు? మా అనన్య బంగారం. తనను మీరందరూ అపురూపంగా చూసుకున్నారని ఆనంద్ గారికి నేనే అబద్ధం చెప్పాను. అందుకే ఆయన మనసులో ఏం పెట్టుకోకుండా అంకుల్కు సహాయం చేశారు. కానీ తన చెల్లి కన్నీళ్లకు మీరందరూ కారణమని తెలిస్తే మాత్రం మీ అంతు చూస్తాడు. ఆయన మంచికి మంచి, చెడుకు చెడు. అందుకే నేను ఆయనతో చెప్పలేదు. మా అనన్య అనిల్పై ప్రేమతోనే మిమ్మల్ని క్షమించి మీ హింసను భరిస్తూ వస్తుంది. మా అనన్య మాకేం బరువు కాదు. మంచిని నిలబెట్టుకుంటారో లేదో మీ ఇష్టమని నయానా భయానే చెప్పింది. నీ పట్ల మేము చేసిన తప్పు తెలిసింది అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుంది అనురాధ. ఇంతలో కారు ఆనంద్ వాళ్ళ ఇంటికి చేరుకుంది. అంతా విన్నా అనన్య కన్నీళ్ళు ఆగలేదు. నాకు తెలుసు వదిన, నా బాధ చెప్పకపోయినా నీ తెలుసుకుంటావని. సమస్యను పెద్దది చేయకుండా మంచితనంతోనే నా బ్రతుకును బాగు చేస్తావనుకుంటూ మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటుంది. వదిన అంటూ లోపలికి వెళ్తుంది. అక్కడెవరు లేకపోవటంతో నిర్ఘాంతపోతుంది. సుగుణమ్మను చెల్లం లేకుండా చూసి ఆంటీ ఏమైంది, లేవండి, పాప వదిన ఏరి అంటూ అరుస్తుంది. అనిల్ అదే కారులో సుగుణమ్మను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. బీపీ రైజ్ అయి స్పృహ లేకుండా పోయిందని చెప్తాడు. ఇంతలో అనన్య చుట్టుపక్కల వాళ్ళని ఆరా తీస్తుంది. ఎవరు ఏం చెప్పకపోవటంతో ఏం చేయాలో తెలియక వదిన అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. కుప్పకూలిపోతుంది ఒక్కసారిగా. అనిల్ వెంటనే వచ్చి అనన్య కంగారు పడకు, సుగుణమ్మ ఆంటీ విషయం చెప్పి అమ్మా నాన్న ఆంటీతో ఉన్నారు, ఆవిడ సేఫ్గా ఉన్నారు, ఇక పద వెళ్దాం, అమృత అక్క ఆచూకి తెలుసుకోవాలి అంటాడు. ఎలా అనిల్? అన్నయ్యకి కాల్ చేశాను, తను లిఫ్ట్ చేయటం లేదు, ఇంకా డెలివరీ కేసులోనే ఉన్నాడట, ఏదో కాంప్లికేషన్ వచ్చి అన్నయ్య ఇంకా థియేటర్లోనే ఉన్నాడట, హాస్పిటల్ స్టాఫ్ చెప్పారు అంటే ఏడుస్తుంది. ఉండు, అమృత అక్క ఫోన్ ఎక్కడ ఉందో వెతుకు, ఏదైనా క్లూ దొరుకుతుందంటాడు. ఫోన్ అక్కడే పడి ఉంటుంది. అనిల్ అది చూసి చా ఇప్పుడు ఎలా అనుకుంటూ అనన్య ముందు కూల్ అవ్వు, అసలు అక్షర పాప నీతో ఏం మాట్లాడిందో క్లియర్గా చెప్పు అనగానే ఆంటీ అమ్మ కడుపులో నొప్పిగా ఉంది, బామ్మ లేవటం లేదు, త్వరగా రా ఆంటీ, ఇంట్లో ఎవరు లేరు, మీరు వస్తున్నారుగా, లేకపోతే నేనే అంటూ మాటలు ఆపేసింది అని చెప్తుంది అనన్య. అనిల్ ఆలోచనలో పడతాడు. ఆంటీ వెంటనే రండి, లేకపోతే నేనే హాస్పిటల్కి తీసుకువెళ్తా అన్నదేమో. ఆ పూర్తి కాని మాటలకు అర్థం అదై ఉంటుంది. ముందు చుట్టుపక్కల హాస్పిటల్కి వెళ్దాం, దగ్గరలో హాస్పిటల్ వెతుకుదాం, మీ అన్నయ్య హాస్పిటల్ దూరం కాబట్టి అక్కడికి వెళ్ళరు, పద అంటూ ఇద్దరు పరుగున బయటకు వెళ్తారు. కారులో కొంత దూరం వెళ్ళాక కిందికి దిగి ఏదైనా ఆచుకు దొరుకుతుందేమో అని అటు ఇటు చూస్తున్నా అనన్యకు అమృత కాలి పట్టి దొరుకుతుంది. అనిల్ ఇలా చూడు అంటూ ఆ పట్టి ఆధారంగా ముందుకు నడుస్తూ వెళ్తుంటారు. అప్పటికే ఏదో మూల నుండి బిడ్డ ఏడుపు వినిపిస్తుంది. అనన్య అనిల్లు పరుగున అటువైపు వెళ్తారు. అక్కడెవరూ లేని ప్రదేశం కావటంతో చిన్న శబ్దాలు కూడా స్పష్టంగా వినిపిస్తున్నాయి. పరుగున వెళ్ళిన వాళ్ళిద్దరికీ ఎదురుగా కనపడిన దృశ్యం చూసి నోటమాట రాలేదు. అక్షర పాప చేతుల్లో చంటి బిడ్డ, పక్కనే చెల్లం లేకుండా పడుకుని ఉన్న అమృత, బిడ్డకు బొడ్డుతాడు ముడివేస్తున్న ఒక పెద్ద ఆవిడ. అంతలోనే అమృతకు మరోసారి నొప్పులు మొదలయ్యాయి. వదిన అంటూ అనన్య సహాయం చేసింది. ఆ పెద్దావిడకు ఎంతో అనుభవం ఉన్నట్లు ఉంది.
ఆవిడ చాకచక్యంగా మరో బిడ్డకు కూడా పురుడు పోసింది. అనన్య పాప కలిసి చుట్టూర చీర కట్టారు. అనిల్ వెళ్ళి ఆవిడ చెప్పిన వస్తువులు అన్ని తీసుకొచ్చాడు. ఇద్దరు బిడ్డలను చేతుల్లోకి తీసుకుని మురిసిపోతుంది అనన్య. వదిన చూడు పాప బాబు అంటూ అమృతకు పిల్లలను చేరువగా పెట్టింది. పసిమి ఛాయలో బంగారంతో మెరిసిపోతున్న వాళ్ళని చూసుకుని మురిసిపోయింది అమృత. అనన్య ఆ పెద్దావిని చూస్తూ, అమ్మ మీరెవరు? దేవతలా వచ్చి మా వదిని కాపాడారనగానే, ఇదిగో ఈ పాపే నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. నేను మేకలు కాసుకుంటూ ఉంటే ఈ పాప నా చెయ్యి పట్టుకుని మా అమ్మకు నొప్పిగా ఉంది చూడమంటూ లాక్కుని వచ్చింది. నెలలు నిన్న ఈ అమ్మను చూడగానే అర్థమైంది కవలలు ఈ పొట్టలో ఉన్నారని. వెంటనే ఈ పాప పరున వెళ్ళి నాకు కావలసిన వస్తువులన్నీ తీసుకుని వచ్చింది. మరి ఎలా తెచ్చిందో తెలియదు అనగానే అనన్య పాపను చూస్తూ, అక్షర నువ్వే ఈరోజు అమృత వదను కాపాడావు తల్లి, నీకు మాటలు ఎప్పుడు వచ్చాయమ్మా అంటూ ఉండగా అనిల్ వచ్చి అవన్నీ తర్వాత ముందు ముగ్గురిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి పద అంటూ అందరూ కారులో హాస్పిటల్కి చేరుకుంటారు. అమృతం చూసి విషయం తెలుసుకుని తల్లడిల్లిపోతారు ఆనందం. బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. అమృత కూడా క్షేమంగా ఉందని పరీక్షలు చేసి చెప్తారా అనన్యకు. ఆనంద్ ఇదంతా బాధగా సంతోషంగా అనిపిస్తుంది. మిక్స్డ్ ఫీలింగ్కు ఉద్వేగంగా ఫీల్ అవుతాడు. అనన్య గమనించి, అన్నయ్య మంచి పనులు చేసి వదినకు చూసావా అందరూ ఎలా సహాయపడ్డారు. శత్రువులను కూడా ప్రేమతో మార్చగలదు మన అమృత. మా అత్తగారు కూడా మారటానికి వదినే కారణం అంటూ జరిగిన విషయం చెప్తుంది. నిజమే, అమృతది అమృత హృదయం అనుకుంటాడు మనసులో. అక్షర దగ్గరకు వచ్చి ఆనందుని ఏమని పిలవాలి అనుకుంటూ మౌనంగా నించుంటుంది. ఆనంద్ ఆ పసి మనసులోని అనుమానాన్ని కనిపెట్టి, అక్షర నన్ను నాన్ననమ్మా అంటూ దగ్గరకు తీసుకుంటాడు. అక్షర నాన్న అంటుంది సంతోషంగా. మరోవైపు సుగుణమ్మ దగ్గర ఉన్న అనురాధ గారు సంతోషంగా అనిల్కు కాల్ చేసి సుగుణమ్మకు నయమైందని, ఇప్పుడు ఆవిడ నార్మల్గా ఉందని చెప్పడంతో అందరు సంతోషిస్తారు. అమ్మ చెల్లి తమ్ముడు ఎంత ముద్దుగా ఉన్నారు కదా అంటూ అమృతతో మాట్లాడుతుంది అక్షర. పాపకు మాటలు వచ్చాయని మనసులోనే దేవుడికి నమస్కరించింది అమృత. అనన్య నాకు నొప్పులు మొదలవ్వగానే అక్షర అమ్మని పిలిచింది తెలుసా, నీకు నేను ఉన్నాను భయపడకంటూ ఈ చిన్నారి తల్లి నాకెంతో ధైర్యం చెప్పింది. ఆ క్షణంలో అక్షర నాకు అమ్మ అయిందంటూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అవును, అమృత చేసిన పుణ్యం ఎక్కడికి పోతుంది? ఇస్తారు ఇసులు నిన్ను మోసం చేసినా అది మనసులో పెట్టుకోకుండా వాళ్ళ బిడ్డ అయిన అక్షరను నువ్వు అమ్మలా ప్రేమించావు. రిషి తల్లి నీకు అత్తగారైనా ఆమె నిన్ను అమ్మలా ఆదరించావు. అందుకే ఆ దేవుడు నీకు సహాయం చేశాడు అంటూ అమృత నుదుటిపై ముద్దు పెడుతుంది. ఇదిగో అమ్మా, అమృత మేమెంత చెప్తున్నా వినకుండా సుగుణమ్మ గారు ఆమెకు స్పృహ రాగానే నిన్ను చూడాలంటూ మిమ్మల్ని కూడా ఇక్కడికి లాక్కువచ్చారంటూ అనురాధ గారు రమేష్ గారులతో పాటు హాస్పిటల్కి వచ్చిన సుగుణమ్మను చూసి అమృత అమ్మ అంటూ పలకరిస్తుంది. అమ్మ అమృత, నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా? అనురాధ గారు జరిగిన విషయం చెప్పారు. చాలా సంతోషం తల్లి, నన్ను క్షమించమ్మా, టైంకు నాకు అనారోగ్యం రావాలా? నిన్ను కాపాడుకోవాల్సిన సమయంలో ఇలా అవ్వటమేంటో ఆ దేవుళ్ళ లీలలు మనకు అర్థం కావుగా అంటూ బాధపడుతుంది. అక్షర పాప బామ్మ అంటూ దగ్గరకు వచ్చి సుగుణమ్మను అల్లుకపోతుంది. బంగారం, మాటలు ఎంత బాగా వచ్చేశాయో, ముద్దుగా ఉన్నాయి నీ మాటలు అంటూ మెటుకలు విరుస్తుంది. అందరూ సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. ఆనంద్ అమృతలకు పిల్లలతో కాలం వేగంగా గడుస్తుంది. కవలలు ఇద్దరూ ముద్దుగా బొద్దుగా తయారవుతారు. 6 నెలలు తిరిగేసరికి పాపకు ఆనంద్ పోలికలు, బాబుకు అమృత పోలికలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అక్షర చెల్లి తమ్ముడు అంటూ ఇద్దరిని ఆదరించడంలో బిజీ అయిపోతుంది. అనన్యకెప్పుడు కడుపు పండుతుందా అని అనురాధ గారు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ బిజినెస్ చూసుకోవడానికి వారసుడు ఎప్పుడు వస్తాడో ఏంటో అనుకుంటూ ఎదురు చూస్తుంది. అనన్య అదే విషయాన్ని అనిల్తో చెప్తుంది. అనన్య, అప్పుడే మనకు పిల్లలేంటి? ముందు నువ్వు నీ గోల్ని కంప్లీట్ చేయి. ఇదిగో గ్రూప్స్కు ప్రిపేర్ అవ్వటానికి మెటీరియల్ తెచ్చాను అంటూ కొన్ని బుక్స్ చేతుల్లో పెడతాడు. అనన్య సంతోషంగా అనిల్ను హత్తుకుంటుంది. అనన్య ప్రిపేర్ అవ్వటం మొదలు పెడుతుంది. అనన్య ర్యాంక్ కొడుతుంది. అనిల్ సంతోషంగా ఇంట్లో అందరిని పిలిచి గుడ్ న్యూస్ చెప్తాడు. అనన్యను ఎత్తుకొని గిరగిర తిప్పేస్తూ, అనిల్ నన్ను దింపు, కళ్ళు తిరుగుతున్నాయనగానే
అనురాధ గారు ఒరే ఆపరా, కళ్ళు తిరుగుతున్నాయట అంటూ అనిల్ నెత్తి మీద మొట్టికాయ వేస్తుంది. అమ్మ అనన్య ముందిలా కూర్చో అంటూ కోడల్ని కొన్ని ప్రశ్నలు వేస్తుంది. నెల తప్పిందని తెలిసి డాక్టర్ని పిలిచి చెక్ చేస్తుంది. అనన్య ప్రెగ్నెంట్ అని తెలియటంతో అందరు సంతోషిస్తారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.